ఏంటి ఇలా వచ్చింది? హలో హలో అన్నయ్య, నేను పూజాని. చెప్పమ్మా. ఈరోజు మా ఇంటికి భోజనంకి రావాలన్నయ్య. ఖచ్చితంగా వస్తానమ్మా. మర్చిపోకన్నా, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా. హ్యాపీనా? నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు నన్ను అన్నా అని పిలిచిన ఆమె నా చెల్లి కాదు. అలాగని నేను ఎప్పుడూ కూడా డబ్బులు బంగారం సాయం చేయలేదు. కాకపోతే నా దగ్గర ఉన్న టైంలో ఒక 10 మినిట్స్ ఆమెకి మంచి జరగాలని ఇచ్చా, అంతే. హాయ్, నా పేరు సూర్య. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం. వీడేమిటి బ్యాడ్ అని చెప్పి మంచి గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పింది దీని గురించి కాదు. నాకు డైలీ రన్నింగ్ చేయడం అలవాటు, అది కూడా బీచ్లో. సూర్యోదయం కంటే ముందు అలల శబ్దం మధ్య నా శ్వాస, నా అడుగులే నాకు తోడు. ఇదే కాకుండా నేను చేసే పని గురించి స్టోరీ పెట్టడమే నాకున్న బ్యాడ్ హ్యాబిట్. అన్నట్టు నేను ఏ వర్క్ చేస్తున్నానో మీకు చెప్పలేదు కదా. సుప్రియ ఫైనాన్స్లో రికవరీ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. ఒక రోజులో రికవరీ కోసం నేను డిఫరెంట్ వ్యక్తులను కలవాల్సి వస్తుంది. అందులో కొందరు ఫోన్ చేస్తే ఇస్తారు, మరికొందరు ఫోన్ చేసినా ఇవ్వరు. కొందరు ఇంటికి వెళ్తే ఇస్తారు, మరికొందరు ఇంటికి వెళ్ళినా ఇవ్వరు. పైగా వీళ్ళు ఏ మూడ్లో ఉంటారో వీళ్ళకే తెలియదు. వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మాత్రం వెళ్తే ఇక మన సంగతి అంతే. పదండి మరి మన కస్టమర్స్ని కలుద్దాం. సార్ నేనండి, చోటుపిల్ల బండేను. సార్ చెప్పండి సార్. అదే సార్, బైక్ ఈఎంఐ డబ్బులు ఇద్దామని ఫోన్ చేశానండి. ఫోన్పే చేశాను సార్. నా దగ్గర క్యాషే ఉందండి. సరే సార్, నేను వచ్చి తీసుకుంటాను. సరే రండి. సార్ మీరు ప్రతి వాయిదా నాకు క్యాష్ ఇస్తున్నారు కదా సార్. ఇలా అయితే చెక్ బౌన్స్ అవుతుంది సార్. ఒక చెక్ బౌన్స్కి 500 రూపాయల నుండి 800 రూపాయల వరకు అవుతుంది సార్. ఆ అమౌంట్ ఉంటే మీ ఆరోగ్యానికైనా సరే ఉపయోగపడుతుంది కదా సార్. దయచేసి నా మాట విని ఆ అమౌంట్ మీ బ్యాంక్లోనే ఉంచండి సార్. అలా అయితే ఎటువంటి ఛార్జెస్ పడవు సార్. అలాగేనండి. సరే సార్, ఉంటాను. అబ్బా, కంపౌండ్ ఎలా ఉంది? హలో, ఏమోయ్, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఇంకా లేదండి. మీరు? లేదే,
నువ్వు లేక ఈ పనులు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను ఆ రోజే చెప్పాను 2 రోజులు ఆగితే ఇద్దరం కలిసి వెళ్దామని. మీరే వినలేదు. సరే, ఎప్పుడు బయలుదేరుతున్నావు? మా తమ్ముడు బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక 2 గంటల్లో బయలుదేరుతాను. బస్సు ఎక్కాక ఒకసారి నాకు ఫోన్ చేయి. నేను వచ్చేసరికి 9 or 10 అవ్వచ్చు. పిక్ చేసుకోవడానికి రండి, మర్చిపోకండి. అది నాకు గుర్తుండదేమో. నువ్వు ఫోన్ చేయడం మర్చిపోకు. సరే, బాయ్. హలో సత్యనారాయణ గారు, నేను మాట్లాడేది. నేనే, చెప్పండి. సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను సార్, ఫైనాన్స్ ఆఫీస్ నుంచి. మీ లోన్కి 2 నెలలు ఈఎంఐ పెండింగ్ ఉంది సార్. ఎప్పుడు క్లియర్ చేస్తారు సార్? ఏంటి ఈఎంఐయా? నేను ఇప్పుడేం ఇవ్వను. అయితే సార్, అలా మాట్లాడడం సరైనది కాదు సార్. మీరు వెహికల్ తీసుకున్నప్పుడు ఎన్ని అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. మీరు ఎలా మాట్లాడితే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఏమన్నావు? మా ఇంటికి వస్తావా? దమ్ముంటే రారా, చూద్దాం. బావా ఎక్కడున్నావురా? చెప్పావా? ఖాళీగా ఉన్నావా? నా గురించి తెలిసి కూడా ప్రశ్న అడుగుతున్నావురా? నేను అప్పుడు ఖాళీ కదా. నేను విజయవాడ నేను ఇంటికి వస్తున్నాను. నైట్ 10:30కి దిగుతాను. నువ్వు ఖాళీగా ఉంటే పిక్ చేసుకుంటావేమో కాల్ చేశాను. 10:30? సరే బావా, కానీ ఒక అరగంట ముందు కాల్ చేయి. చిన్న పని ఉంది, అది ముగించుకుని వస్తాను. ఓకే బా, నేను 10 కాల్ చేస్తాను. సరేరా, జాగ్రత్తగా రా. రెండు రోజులు ఉండెళ్ళొచ్చు కదక్క. బావ ఒప్పుకోడు తమ్ముడు. రైలు నంబర్ 1286 ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6వ నెంబరు ప్లాట్ఫామ్. ఇప్పుడే ఎక్కాను బస్సు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయక్క, మర్చిపోకు. సరే తమ్ముడు. బాయ్ బ్రో. హలో సార్, ఎక్కడికి వెళ్తున్నారు? వీకెండ్ పార్టీకి లేకుండా. ఈరోజు ఊరి నుండి పూజ వస్తుంది. వస్తే పూజను పికప్ చేసుకోవాలి బ్రో. అయితే ఏంట్రా, నువ్వు ఎవరినైనా పిక్ చేసుకో, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, నాకు సంబంధం లేదు. మాకు కావాల్సిన పార్టీ. బ్రో, ఈ ఒక్కరోజు ఇబ్బంది పెట్టకు బ్రో. హలో సార్, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? రూల్స్ బ్రేక్ చేసింది నువ్వు, పార్టీకి రానంటుంది నువ్వు. నన్ను దొబ్బకరా స్వామి, వస్తాను పదా. ఇంతగా ఎదవెక్కడ? ఆల్రెడీ ఏదో ఆ పనిలో ఉన్నాడు. ముందే చెప్తున్నాను, ఈరోజు నేను త్వరగా వెళ్ళిపోతాను. సరే పదా. ఏంటి సీనిగాలాగా ఉన్నాడు? ఆడే డబ్బులు ఒకటి తప్పించుకుని తిరుగుతున్నాడు. చెప్తా నీ పని. ఏటి సీను, చూసి చూడనట్టు తిరిగిపోతున్నావు? అదే అన్న, అమౌంట్ సెట్ అవ్వలేదు. అది కాదు తమ్ముడు, నువ్వు తీసుకుని ఎన్నేళ్ళైందో గుర్తుందా నీకు? గుర్తుందన్నయ్య, కానీ అమౌంట్ ఇంకా అరేంజ్ అవ్వలేదు. కాదు తమ్ముడు, డబ్బులు ఇచ్చినప్పుడేమో దేవుళ్ళలో చూస్తావు, తిరిగి అడిగితేనేమో రాక్షసులు అయిపోతాం. ఒకటి చెప్తాముడు, డబ్బులు ఇవ్వడమే నేను చేసిన తప్ప. కాదన్న, ఇన్ని రోజులాగా కదా, ఇంకో 2 నెలల టైం ఇవ్వు. ఇంకా ఎన్నాళ్ళు చెప్తావు రేపు పెట్టే కథలు? అవన్నీ నాకు తెలియదు. 1 వీక్ టైం ఇస్తున్నాను, నా డబ్బులు నాకు చెప్పక్క. ఇవ్వాలి. అర్థమైందా? సరే అన్న, ఇన్నాళ్ళు లాగావు కదా, ఖచ్చితంగా ఈ 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. సరే అయితే ఉంటా. ఒక్కసారికి నమ్మండి అన్న. ఇదే లాస్ట్. ఈసారి మిస్ అయితే మన ఇద్దరికీ మంచిది కాదు, చూసుకో మరి. తమ్ముడు నువ్వేంటి ఇక్కడ? మార్నింగ్ కోపం లేదు అనేసాను, ఏమనుకోవద్దు. 2 రోజుల్లో టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాను. సరేనా?
ఏ సూర్య ఇలా వచ్చావు? సార్ మీరా? మీకోసం వచ్చాను సార్. సరే అలా నడుస్తూ మాట్లాడదాం పద. చెప్పు ఏంటి విషయం? అదే సార్, మా బావ గురించి చెప్పాను కదా, మళ్ళీ డ్రింకింగ్ మొదలెట్టాడు సార్. తాగి ఊరుకోకుండా మా అక్కనే వాళ్ళ పిల్లల్ని కొడుతున్నాడు సార్. చూడు సూర్య, ప్రతి మనిషికి మైండ్ 2 విధాలుగా పనిచేస్తుంది. నాన్ ఆల్కహాలిక్ వ్యక్తికి హార్మోన్లు ఆలోచనలు కొంచెం కంట్రోల్లో ఉంటాయి. ఆల్కహాలిక్ వ్యక్తికి అవి కంట్రోల్లో ఉండవు. అలాంటి టైంలోనే హింస, యాక్సిడెంట్లు, ఇంకా గవర్నమెంట్ సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అలా కావాలని ఎవరు చేయరు. మందు మత్తులో అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? నా దృష్టిలో ఇలాంటి విషయాలకు మంచి సొల్యూషన్ ప్రేమ. ప్రేమ కంటే మంచి మెడిసిన్ నాకు కనిపించలేదు. అయితే నువ్వు ఒక పని చేయి, రేపు వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ తీసుకునిరా, నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నాకు చిన్న మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. సరే సార్. రైలు నంబర్ 1286 పుదుచ్చేరి హౌరా. రాకీ, ఏం ప్లాన్ చేసావురా? లొకేషన్ అదిరింది. బ్రో నాకు టైం లేదురా, నేను వెళ్ళాలి. రే నువ్వు ఉండరా, రే నువ్వు పోయి. లేదు బ్రో, నేను వెళ్తా. ఏంటి బ్రో నీ బాధ? రే వీడు వెళ్తాడంట్రా. ఏంటి నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తా పట్టు చూసుకుంటాను రే. అరే స్వామి, నువ్వు తాగరా, లేదంటే ఈయన అన్నంత పనే చేస్తాడు. ఏంట్రా ఇది, నా బాధలో నేను ఉంటే? చెప్పన్నా నీ బాధ. నిన్నెవరైనా ఏమన్నారా? మీ ఇద్దరి కోసం ఎవరినైనా చంపేస్తా. మీ ఇద్దరు కలిసి నిన్నేమనంటే నేనే పట్టించుకుంటా. చూస్తావా? 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 ఒరే నాన్న, ఆగరా ముందు, తాగరా ముందు, టైం అవుతుంది. వెళ్ళిపోతారా? పడిపోయాను అనుకున్నా బ్రో నేను వెళ్తా, జాగ్రత్తగా రండి. బ్రో ఆగు బ్రో, ఇంకా ఆఫ్ ఉండిపోయింది బ్రో. అప్పుడే వెళ్ళిపోతావా బ్రో? జాగ్రత్తగా వెళ్ళు, వీడిని నేను చూసుకుంటానులే. గోవిందపాలెం వెళ్తారా? అంటే ప్యాసింజర్ ఉన్నారు. పర్లేదు, అక్కడి వరకు వస్తా. హరిపురం వరకే. సరే కూర్చోండి. బా ఎక్కడున్నావురా? వచ్చావా? పని లేటా? కొంచెం లేట్ అయింది బా, మధ్యలో చాలాసేపు ఆపిసాడు. సరేరా. సరే అక్కడికి వస్తున్నా, వెయిట్ చేయి. ఏ రామ్. అరే బావా, అందరూ బాగున్నారా? ఆ. ఎన్నాళ్ళైంది. అన్నా కొంచెం గోవిందపాలెంలో డ్రాప్ చేస్తారా? ప్యాసింజర్ ఉన్నారమ్మా, నాకు అవ్వదు. అన్నా కొంచెం ఆ ముందర ఆపేరా? ఎంత అన్నా? 20 రూపీస్ అమ్మా. కొంచెం లిఫ్ట్ ఇస్తారా అంతవరకు? ఎక్కడికి వెళ్ళాలి? గోవిందపాలెం. ఎక్కండి. అమ్మయ్య, లిఫ్ట్ దొరికింది. తాగినట్టున్నాడు, వీడితో సేఫ్ కాదు. ఎందుకు వచ్చింది? ఏమనుకోకండి, మా హస్బెండ్ మెసేజ్ చేశారు, వస్తున్నారంట. సో మీరు సరే, మీ హస్బెండ్ వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను. పర్లేదండి, ఆయన త్వరగా వచ్చేస్తారు. ఈ టైంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకు మంచిది కాదు.
ఆమె సైడ్న సింగిల్గా ఉంది, వాడు కొంచెం దూరంగా ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, అలాగని వాళ్ళు లవర్స్ కాదు. నాకు ఏదో తేడాగా ఉంది. ఎక్కడ్రా? ఇంకొంచెం వెయిట్ చేయాలి, త్వరగా రారా. నాన్ ఆల్కహాలిక్ వ్యక్తికి హార్మోన్లు ఆలోచనలు కొంచెం కంట్రోల్లో ఉంటాయి. అరిచావో చంపేస్తా. ఆల్కహాలిక్ వ్యక్తికి అవి కంట్రోల్లో ఉండవు. నా జీవితంలో ఇప్పుడు కానీ ఈ 10 minutes ఆమెకి ఇవ్వకపోతే, ఆమెకి ఏమైనా జరిగితే ఆ రిగ్రెట్ నేను చచ్చే వరకు ఉంటుంది. అలా జరగకూడదంటే నేను ఆమెను సేవ్ చేయాలి. టైం ఎంత అయి ఉంటుంది? శివయ్య, నాకేం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. నేను చిన్నప్పటి నుంచి నేను ఏ ఒక్కరోజు కూడా మానకుండా పూజిస్తున్నాను. నువ్వే నాకు ఉన్న ఏకైక దిక్కు. నువ్వు దారి చూపించు స్వామి. ఈ ఒక్కసారి మాత్రం నాతో ఉండు స్వామి. నన్ను క్షేమంగా ఇంటికి చేరేలా చూడు స్వామి. అన్న ఆపండి అన్న, నన్ను కొంచెం గోవిందపురం వరకు డ్రాప్ చేస్తారా? ఎక్కడమ్మా? ఎక్కివమ్మా. పోనే అన్న. అమ్మా, మీతో ఉన్న ఆయన ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదన్నా, మీలాగే లిఫ్ట్ అడిగాను. మరి ఎందుకని ఎక్కలేదు? ఆయన తాగేసి ఉన్నాడు, పైగా ఫోన్లో తేడాగా మాట్లాడుతున్నాడు. అందుకే భయమేసి. కాదమ్మా, ఈ టైంలో వచ్చినప్పుడు స్టాప్లో ఎవరినైనా ఉండమని చెప్పాలి కదా. చెప్పాను, మా ఆయన గారు వస్తానన్నారు. ఏమైందేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అన్నా, ఈసారి నైట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఒంటరిగా అయితే రాకండి. ఆపండి అన్న, ఇదే మా ఇల్లు. ఇంకాకపోలే, అది వెళ్ళిపోయింది. నేను కూడా పోతా. చేస్తా నా కొడుక, మంచి ఛాన్స్ తాడుకుంటాడు. చాలా థ్యాంక్స్ అన్న. అన్న, ఏమనుకోకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? అదేముందమ్మా, తీసుకో. 6696394482. సరే అమ్మా, ఉంటాను. సరే అన్న. నైట్ అలా జరిగింది. ఏమైనా ఏ సిచ్యువేషన్లో ఉంటాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపి స్నానం చేయించి స్కూల్కి పంపేది. అప్పట్లో నాకు అర్థం కాలేదు, కానీ అమ్మ ప్రేమ అంతే. నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు నా భార్య ఉదయాన్నే నిద్ర లేపి లంచ్ బాక్స్ పెట్టి సూచికెట్టి ఆఫీస్కి పంపేది. అప్పుడే అర్థమైంది ప్రేమ అంటే చూసుకోవడమే అని. నాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నా కూతురు కోడలు చూసుకునే విధానం చూసి మన కోసం ఇంత చేసిన వాళ్ళ కోసం ఏమి చేయగలమా అనిపిస్తుంది. అమ్మగా, భార్యగా, కూతురిగా మన జీవితాన్ని మోస్తారు వాళ్ళు. మనకు అన్నం పెట్టే వాళ్ళ చేతులు, మన జీవితం నేర్పేదే వాళ్ళ హృదయం. అందుకే చూడు రేయ్, ఈ వీడియో నీకోసమే. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవడం మన బాధ్యత, మన ధర్మం కూడా. హై వ్యూవర్స్, సీ యు ఆల్. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. నీ కోసం నువ్వు 23 గంటల 50 నిమిషాలు ఉపయోగించుకో. కానీ మిగిలిన 10 నిమిషాలు మాత్రం ఇతరుల కోసం కేటాయించు. మనిషికి సాయం డబ్బుతోనే కాదు, కొన్నిసార్లు టైం ఇచ్చినా సాయం చేసినట్లే. మన జీవితంలో చాలాసార్లు చాలా చోట్ల మనం ఒక మాట తరచుగా వింటూ ఉంటాం. మీరు 10 నిమిషాలు ముందు వచ్చుంటే బాగుండేది, 10 నిమిషాలు ముందు తీసుకొచ్చుంటే బాగుండేది అని. పాపం వాళ్ళకు రావాలనే ఉంటుంది. కానీ ఆ 10 నిమిషాలు సమయం ఇచ్చే మనుషులు దొరకరు. ఆ సమయం ఇచ్చే మనుషులే పెరిగితే ఆడపిల్లలున్న ప్రతి ఇల్లు భయంతో కాదు, నవ్వులతో నిండిపోతుంది. ఇట్లు ప్రేమతో మీ సూరి.